అట్లా అయితే లేదు, వన్ టైం అయితే చూడొచ్చు. ఇది మనకి ఇప్పుడు విలన్ ఉన్నాడు కదా, అతను క్యారీ బాగా చేస్తాడు 1లోకి 2 వీళ్ళనే 100% క్యారీ చేశాడు సినిమా మొత్తం. తిరుపతి క్యారెక్టర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఉండదని అంటున్నారు. లేదండి, అంటే మధ్యలో ఇంట్రడ్యూస్ అవుతుంది, అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండాలి కదా మూవీకి. అలా ఎబా పాటిల్ యాక్టింగ్ పర్లేదండి, ఓదిలా 1తో పోలిస్తే కొంచెం లైట్గా తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ కాకపోతే పర్లేదు. కాకపోతే ఎబా పాటిల్ క్యారెక్టర్ అంతేం ఉండదు, దానికి మాత్రం తమన్ యాక్టింగ్ బాగుంది. 3 కోసం వెయిట్ చేస్తాను నేను. అదే అందుకే నాకైతే గూస్ బంప్స్, నా ఇట్లా కదలలేకపోయినా మాట్లాడలేకపోయినా అంత ఫీలింగ్ కలిగింది, అంత ఎమోషన్ కలిగింది అనమాట. ఇక భక్తి సంబంధించిన సన్నివేశాలు వచ్చినప్పుడైతే ఇక ఇట్లా బాడీ షేక్ అయిపోయింది. సూపర్గా ఉంది, బీజిఎం బాగున్నాయి, పాటలు బాగున్నాయి. భక్తి దేవుడికి సంబంధించిన సన్నివేశాలు వచ్చినప్పుడైతే ఇంకా ఒక ఎమోషనల్గా లీనమైపోతాం అనమాట. ఇక సినిమాకి హైలైట్ ఏంటంటే విలన్ అండ్ తమన్నా క్యారెక్టరు మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి కదా, గూస్ బంప్స్ అంటూ చూసినావా, ఆ టైప్లో ఫీలింగ్ కలుగుతుంది. మస్తు ఖతర్నాక్ మూవీ నిజంగా. పార్ట్ 3 కోసం కూడా అంటే హింట్ అయితే ఇవ్వలేదు, ఏమన్నా మిగిలేసేసి పార్ట్ 3లో చూపిస్తాడా అని చెప్పేసి, కానీ పార్ట్ 3 అయితే ఉన్నది. అంటే ఎండింగ్లో ఇచ్చాడు పార్ట్ 3 వస్తుందని చెప్పేసి, కానీ ఏదైనా లింక్ అయితే వదిలిపెట్టినట్టుగా కనపడలే. పార్ట్ 3 అయితే వస్తుంది. తమన్నా అండ్ విలన్ క్యారెక్టర్, సినిమాకి మొత్తం విలన్ క్యారెక్టర్. అతను చూపించే పెర్ఫార్మెన్స్ అయితే కిరాక్ అనిపించేస్తుంది. డైలాగ్స్ గట్టిగా ఉన్నాయి, ఖతర్నాక్ డైలాగ్స్ ఉన్నాయి. నాకైతే చెప్పాలనే కానీ ఒకటేసారిగా చూడటము అసలు గుర్తు రావట్లే. అంటే నువ్వు ఈ ఊరిని కాపాడానికి వచ్చినావు, నిన్ను కాపాడానికి నంది వచ్చాడు, ఆ నందిని కాపాడి ఇంకెవరు వస్తారు అన్నట్టుగా ఆ విలన్ చెప్తుంటేనైతే బాగా అనిపిస్తుంది. మంచి మూవీ పడ్డది. 3.5 ఇస్తా. ఓదేలా 2 చూడండి. నాకైతే ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఉందంట, ఆడికి వెళ్ళి ఆ ఊరి గురించి వీడియోలు తీసుకోవాలి, ఆ గుడికి సంబంధించిన వీడియోలు తీసుకోవాలనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంత ఎమోషనల్ కలిగింది. వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓదేలా 2 చూడండి.